చెప్పాలంటే అది చేనేత వృత్తి. పోగు తయారు చేసి ఒక వస్త్రంగా మలిచి ఈ మనుషుల యొక్క మానాన్ని కాపాడడం కొరకు మన పూర్వీకులు మనకు అందించిన గొప్ప గౌరవంగా మనం భావించాలి. ఇటువంటి కళా నైపుణ్యం మనందరికీ ఉన్నదానికి మనం ఎంతో సంతోషంగా ఉన్నాం. అదేవిధంగా ఈ రోజున పిఠాపురం నియోజకవర్గం ఒక పైలట్ ప్రాజెక్ట్ కింద మనకి తీసుకురావడం ముఖ్యమంత్రి పోషించినటువంటి శ్రీ తంగెల ఉదయ్ శ్రీనివాస్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు చెప్పిన వెంటనే సెంట్రల్ మినిస్టర్ గిరిరాజ్ సింగ్ గారి దగ్గరికి వెళ్ళి మన పిఠాపురం నియోజకవర్గానికి సుమారు 15 కోట్లతో ఒక పైలట్ ప్రాజెక్ట్ తీసుకురావడానికి ముఖ్య భూమిక వహించారు. వారికి కూడా చేనేత కులబంధువులు అందరితో ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకున్నారు. అదేవిధంగా ఇక్కడికి విచ్చేసిన నేతలందరికీ, అలాగే ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ గారికి, భరత్ ఐఏఎస్ గారికి, సూర్యబాబు ఏడీ హ్యాండ్లూమ్స్ గారికి, పెండెల దొరబాబు గారికి, తుమ్మల బాబు గారికి, జయకృష్ణ గారికి, అందరికీ, అలాగే విచ్చేసిన కూటమి నాయకులకి, వీరమహిళలకి అందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు. జాతీయ చేనేత దినోత్సవ సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తాం. చేనేత అంటే కేవలం వృత్తి కాదు, అది మన సంస్కృతికి ఊపిరి, మన వారసత్వానికి గుర్తు. నేతను లేస్తే ఇది వస్త్రం కాదు, తన జీవితం. అందుకే చేనేతను కాపాడటం ఒక పరిశ్రమ కాపాడటం కాదు, ఒక జాతి ఆత్మను కాపాడుకోవడం. దేశానికి అన్నం పెట్టేది రైతన్న అయితే దేశానికి వస్త్రం వేసేది నేతన్న. వ్యవసాయం తర్వాత గ్రామీణ ప్రాంతాల్లో అత్యధిక ఉపాధి కల్పిస్తున్న రంగం చేనేత. మన రాష్ట్రంలో 1,27,00,000 మంది నేతన్నల జీవితాలకు ఆధారం ఈ మగ్గం. అందుకే మగ్గం ఆగకూడదు, నేతన్న ఇంట్లో ఆకలి ఉండకూడదు. ఇదే భావనని గౌరవ ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఎన్నో సందర్భాల్లో చెప్పారు. శ్రమించే ప్రతి చేతికి గౌరవం దక్కాలని ఎప్పుడూ కోరుకుంటారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీని నిలబెట్టాలనే సంకల్పంతో గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతుంది. అదే నిబద్ధతతో చేనేత కుటుంబాల సంక్షేమం కోసం నేతల సేవలో పథకాన్ని అమలు చేస్తుంది. ఈ పథకం ద్వారా అర్హులైన ప్రతి చేనేత కుటుంబానికి ఏటా 25,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని నేరుగా వారి ఖాతాల్లో జమ చేస్తుంది. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా 71,536 మంది నేతన్నల కుటుంబాల ఖాతాల్లో 179 కోట్ల ఆర్థిక సహాయాన్ని ప్రభుత్వం జమ చేసింది. కాకినాడ జిల్లాలో 3,639 మంది నేతన్నలు ఈ పథకం ద్వారా లబ్ధి పొందుతుండగా, మన గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి ప్రాతినిధ్యం వహిస్తున్న మన పిఠాపురం నియోజకవర్గంలో 1,894 మంది నేతలకు ఈ పథకం ప్రయోజనం ఉంటుంది. ఇది చాలా గర్వకారణం అందరికీ కూడా. ఇది కేవలం ఆర్థిక సహాయం మాత్రమే కాదు, నేతల శ్రమకి ప్రభుత్వం ఇస్తున్న గౌరవం, వారి కుటుంబ భవిష్యత్తుకి అందిస్తున్న భరోసా. అంతేకాదు ఉచిత విద్యతో 50 ఏళ్లకే పెన్షన్, థ్రిఫ్ట్ ఫండ్, ముద్రా రుణాలు, వర్షాకాల వేతన నష్టపరిహారం, ఈ పెన్షన్ కార్డులు వంటి పథకాలతో అందరికీ నా హృదయపూర్వక నమస్కారం. వేదిక మీద ఉన్న ఎమ్మెల్సీ నాగబాబు గారికి, డిసిబి బ్యాంక్ మా జిల్లా అధ్యక్షులు తుమ్మల బాబు గారికి, అలాగే పెండెల దొరబాబు గారికి, జేసీ గారికి, అలాగే కూటమి నాయకులందరికీ కూడా నా పేరున హృదయపూర్వక నమస్కారం. సో దీన్ని హ్యాండ్లూమ్స్ డే, నేషనల్ హ్యాండ్లూమ్స్ డే అనేది ఇంతకుముందు ఎప్పుడూ గుర్తించలేదు. నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత 2015లో ఆగస్టు 7న ఎప్పటి నుంచో మనం పోరాటాలు చేసి గౌరవాన్ని తగ్గించుకునేలాగా అటు వ్యాపార రంగంలో కూడా మనకి పేరు తెచ్చిపెట్టింది. మనకి పేరు తెచ్చిపెట్టే చేనేతలకి, మన గౌరవాన్ని కాపాడే చేనేతల కోసం దేశమంతా కూడా దీన్ని సెలబ్రేట్ చేయాలని చెప్పి ఆయన ఆగస్టు 7 రోజున నేషనల్ హ్యాండ్లూమ్స్ డేని మనం ప్రతి సంవత్సరం దేశవ్యాప్తంగా సెలబ్రేట్ చేసుకునేలా క్రియేట్ చేశాం.
అలాగే ఈ కాకినాడ జిల్లాలో ఈరోజు కూడా మనం నేతన్నలకి అందరినీ కూడా ఆదుకునే దిశగా, అంటే ఒకప్పుడు మగ్గం పెట్టుకుంటే ఆదాయం ఉండేది. కరోనా తర్వాత మగ్గం పెట్టుకున్నా సరే భార్య భర్త ఇద్దరు కలిసి కష్టపడుతున్నా సరే 15,000కి మించి దాటే పరిస్థితి లేదు. నిజంగా ఒక పరిస్థితి ఏంటంటే నేనే ఒక లోపలికి వెళ్ళి మాట్లాడి 2-3 ప్లేసుల్లోకి వెళ్ళి మాట్లాడి తెలుసుకోవడం జరిగింది. ప్రపంచంలో ఏదైనా సరే కార్ అయినా వాచ్ అయినా హ్యాండ్ మేడ్ అని చెప్పి ఎక్కువ రేటు పెట్టాను. ఓన్లీ బట్టలు మాత్రమే హ్యాండ్ మేడ్ అంటే సరైన ధర రాకపోవడం నిజంగా బాధాకరమైన విషయం. దీన్ని గుర్తించి ఒకప్పుడు దీనికి బ్రాండ్ అంబాసిడర్గా కూడా నేనే ఉంటానని చెప్పిన నాయకుడు ఎవరైనా ఉన్నారు అంటే ఆయన అంతర్జాతీయ బ్రాండ్స్ అన్ని కూడా ఆయన కాళ్ళ కింద ఉంటాయి. కానీ అలాంటి కాదు, నేను దీనికి బ్రాండ్ అంబాసిడర్గా ఉంటానని చెప్పి ఈ రోజు కూడా ప్లెయిన్ నేతన్న కుట్టిన బట్టతోనే కుర్తా పైజామా కుట్టుకుని దాన్నే వేసుకుంటున్నారు మన అధినేత, అలాగే డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు. మనసులో ఎంత ప్రేమ ఉంటే అలా చేస్తారు. ప్రపంచంలో ఏ బ్రాండ్ అయినా ఆయనకి కావాలంటే రానన్న ఏదైనా ఉంటుందా? కానీ ఒక చేనేత కుట్టిన వస్త్రంతోనే ఆయన బట్టలు ధరించి దాంతోనే ఆయన డిప్యూటీ సీఎంగా ఎప్పుడు చూసినా ఒక సింపుల్ బట్టలతో ఉంటారు. నిజంగా అంత పెద్ద మనసున్న నాయకుడు మన అధినేత పవన్ కళ్యాణ్ గారు. అలాగే ఆ 15,000 వస్తుంది అంటే గౌరవబద్ధంగా ఉండవలసిన కుటుంబం. బయటికి వెళ్ళిపోయి ఏ పని టక్కని చేసేయలేము. మధ్యతరగతి కుటుంబంలో ఉన్న వాళ్ళు మనం టక్కని దానికి గవర్నమెంట్ గుర్తించే ఆదాయ అంటే ఒక హెల్ప్ చేసేలాగా చేత అందించే విధంగా 25,000 రూపాయలు నిర్ణయించడం జరిగింది. ఆ 25,000 రూపాయలతో పాటు 15% యాన్స్లోని డైస్లోని అన్నిటిని కూడా సబ్సిడీ ఇచ్చే విధంగా ఏర్పాటు చేశాం. అలాగే 3,600 మందిని సెలెక్ట్ చేస్తే, ఫ్యామిలీస్ని సెలెక్ట్ చేస్తే సుమారు 1900 అంటే 1869 మంది, అది ఓన్లీ పిఠాపురం నియోజకవర్గం అని మనం ఇవ్వడం జరుగుతుంది. కాకినాడ జిల్లాలో 3,600 అయితే పిఠాపురం నియోజకవర్గానికి మాత్రమే 1869 మందికి చేనేతలు ఇక్కడికే మనం 25,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. మన అధినేత పవన్ కళ్యాణ్ అన్నది ఒకటే ఒక విషయం, ఏ ఒక్క అర్హులైన ఏ ఒక్కరికి కూడా ఈ 25,000 వెళ్ళకుండా ఉండకూడదు. అధికారుల పని ఏంటి అంటే వాళ్ళు ఎందుకు మిస్ అయ్యారు, వాళ్ళని ఎందుకు ఇవ్వలేకపోతున్నారు అన్న ప్రతి వివరాన్ని కోరారు. అంత చిత్తశుద్ధితో ప్రతి ఒక్క నేతని కూడా, అర్హులైన ప్రతి ఒక్క నేతను కూడా 25,000 రూపాయలు వెళ్ళి చేరాలి. కంపల్సరీ వెళ్ళి చేరకపోతే ఎందుకు వెళ్ళలేదన్నది నాకు చెప్పాలి. వాళ్ళు ఏమన్నా తెచ్చుకోవాల్సి ఉన్నా సరే, ఏమన్నా సబ్మిట్ చేయవలసి ఉన్నా సరే అది కరెక్ట్ చేసి వాళ్ళకి వెళ్ళేంత వరకు కృషి చేయమని మమ్మల్ని అందరినీ కూడా చెప్పారు. ఈరోజు పార్లమెంట్ ఉన్నా సరే ఖచ్చితంగా ఆయన అన్నయ్య గారైన నాగబాబు గారిని నన్ను ప్రత్యేకించి వెళ్ళండి, పిఠాపురంలో ఉన్న చేనేతలందరికీ చెప్పండి. ఇంకా దీంతో పాటు నేషనల్ హ్యాండ్లూమ్ డెవలప్మెంట్ నుంచి సుమారు 15 కోట్ల రూపాయలతో క్లస్టర్స్ ని ఏర్పాటు చేయడం జరిగింది. ఓన్లీ పిఠాపురం నియోజకవర్గంలో మాత్రమే